ఆలయాలంటే నదులు, సముద్రాల సమీపంలో, కొండలు, గుట్టలపై ఊర్లల్లో ఉండటం చూసి ఉంటారు. కానీ సముద్రం లోపల ఆలయం ఉండటం చూసారా? సముద్రం మధ్యలో ఆలయమా? సాధ్యమేనా అంటారా? అయితే ఈ టెంపుల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మన దేశంలో ఆలయాలకు, ప్రార్థనా మందిరాలకు కొదవే లేదు. అయితే కొన్ని ఆలయాలను చూస్తే అద్భుతం అనిపిస్తే, మరికొన్ని ఆలయాల్లో మిస్టరీలను ఛేదించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకొన్ని దేవాలయాల్లో ఇది కదా దేవుడి మహిమ అనేలా ఉంటాయి. ఏం జరుగుతోంది అనేది కళ్ల ముందు కనిపిస్తున్నా ఎందుకలా అన్నది వందల వేల సంవత్సరాలు నిగూఢ రహస్యాలుగానే మిగిలిపోతుంటాయి. ఈ కోవకు చెందినదే గుజరాత్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వరనాథ్ దేవాలయం. అహ్మదాబాద్కు దగ్గరలోని భవనగర్కు సమీపంలో ఉన్న కవికాంబోయి గ్రామానికి అత్యంత సమీపంలో అరేబియా సముద్రంలో ఈ దేవాలయం ఉంటుంది. సముద్రపు ఒడ్డు నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళితే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ దేవాలయ సందర్శన సాహస యాత్రేహే. నిత్యం సముద్రంలో మునిగి తేలే ఈ దేవాలయ సందర్శన ఒక రకంగా సాహసయాత్రగా చెప్పొచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపు తప్పినా భక్తులు ప్రాణాలు కోల్పోక తప్పదు. అందుకే ఆ పరమశివుడిని దర్శనార్థం 70 ఏళ్లు పైబడిన వారికి 10 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదు. సముద్రాల తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ దేవాలయంలోని అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఒడ్డున ఉన్న దేవాలయానికి చెందిన ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు సూచనలు ఇస్తుంటారు. దూరం నుంచి కేవలం ఆలయం ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకు కట్టిన తాడును పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులే నేరుగా పూజలు చేస్తారు. తీసుకువెళ్లిన పూలను శివలింగంపై పెట్టి ఆశ్రమ నిర్వాహకులు చీటీలో సూచించిన సమయంలోపు ఒడ్డును చేరుకుంటారు. అలల తాకిడికి భక్తులు లింగంపై పెట్టిన పూలు ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ప్రసాదంగా భావించి తీసుకెళతారు. ఈ పూలు ఇంట్లో ఉంచుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 6:30 గంటల్లోపు ఒడ్డును చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రాణాలు కోల్పోక తప్పదు. అలల తాకిడికి దెబ్బతినని ఆలయం. పౌర్ణమి రోజు ఇక్కడి లింగం ఒక ద్విగుణీకృతమైన కాంతితో మెరుస్తుందని చెబుతారు. పున్నమి రోజున ఈ దేవాలయ దర్శనం కొంత రిస్కుతో కూడుకున్నది. అయినా చాలామంది అదే రోజు శివుడిని దర్శించుకుంటారు. శివభక్తుడైన తారకాసురుడనే రాక్షసుడిని వధించిన తర్వాత కుమారస్వామి ఈ లింగాన్ని ఇక్కడ స్థాపించి పూజించాడని స్కంద పురాణం చెబుతోంది. ఈ శివలింగ దర్శనం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. మరో కథనం ప్రకారం కురుక్షేత్రం తర్వాత అన్నదమ్ములను చంపిన పాపం నుంచి విముక్తి పొందటానికి పాండవులు ఇక్కడ 5 లింగాలను ప్రతిష్ఠించి పూజించారని, అయితే అవి ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయని చెబుతారు. అస్థికలను ఇక్కడ నీటిలో కలపటం ద్వారా చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను ఏడాదికి ఒకసారి మాత్రమే మారుస్తారు. అలల తాకిడి వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ ఆ జెండా దెబ్బతిన్న దాఖలాలు కూడా ఉండవు. వెన్నెల వెలుగుల్లో సముద్రంలో కలిసిపోయే ఆలయం. ఈ ఆలయం మునిగిపోవటం, తిరిగి పైకి తేలడం వంటి 2 ఘట్టాలు చూడాలంటే ఒకరోజు మొత్తం సముద్రం ఒడ్డున గడపాల్సిందే. ఉదయాన్నే వెళితే అక్కడ ఆలయం కనిపించదు. మధ్యాహ్నం నుంచి సముద్రం మెల్లమెల్లగా వెనక్కి వెళుతూ ఆలయం వెలుగు చూస్తుంటుంది. అలా సముద్రం వెనక్కు వెళ్లిన తర్వాత తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ దేవాలయంలో శిల్ప సంపద ఉండకపోయినా, వందల ఏళ్లు గడిచినా, నీటిలో నిత్యం మునిగి తేలుతున్నా ఆలయం చిక్కు చెదరకుండా ఉండటం అంతా శివయ్య లీల అంటారు. ఏదేమైనా చంద్రుడి వెన్నెల వెలుగుల్లో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా ఆలయాన్ని తనలోకి తీసుకెళ్లిపోయే దృశ్యం అద్భుతంగా ఉంటుందంటారు భక్తులు.